గంజాయి నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి. సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెందుర్తి జేఎన్ఆర్ఆర్ఎం కాలనీలో ఆయన ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. కాలనీ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానిక మహిళలు విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తప్పవన్నారు. రాత్రి వేళల్లో మద్యం, గంజాయి, డ్రగ్స్, ఈవ్టీజింగ్ జరగకుండా పోలీసులు పహారా పెంచాలన్నారు. 2-3 రోజుల్లోగా ఖచ్చితంగా మార్పు తీసుకొస్తామన్నారు బాగ్చి. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే తనకి తక్షణమే ఫోన్ చేయాలని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. మీరే సీసీటీవీ పెట్టండి. వేరే చోట సీసీటీవీ పెట్టించడానికి మరొకసారి ఆయనకు రిక్వెస్ట్ చేస్తాం. సో ఎస్హెచ్ఓ పెండుర్తి అందరితో మాట్లాడి వాళ్ళ ద్వారా వాళ్ళ అపార్ట్మెంట్ చుట్టూ సీసీటీవీ పెట్టించండి. బోధలు, లైటింగ్ నెక్స్ట్ 1 వీక్ లో పూర్తి చేయండి. అండ్ ఇక్కడ చాలా మంది చిన్నపిల్లల నుండి నిరుద్యోగులు చాలా మంది ఉంటారు, టీనేజర్స్ అనుకోండి. మనం ఒకరోజు మేడం చాలా మంచి సలహా ఇచ్చారండి, ఒకరోజు వాళ్ళతో ఒక ముఖాముఖి కార్యక్రమం పెడతాం. తర్వాత మన గవర్నమెంట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ట్రైనింగ్ సెంటర్స్, కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారండి. మన ఈ కాలనీలో అటువంటి సెంటర్ ఏమైనా ఉందా? వాళ్ళతో మాట్లాడి కావాలంటే కొత్త కలెక్టర్ వస్తున్నారండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. నేను ఆయనకు రిక్వెస్ట్ చేస్తాను, ఈ ఏరియాలో ఒక పెట్టించండి. అది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడానికి, స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, సో దట్ వాళ్ళు కూడా పరీక్షలు రాసి ఏదైనా మంచి ఉద్యోగం వాళ్లకు కూడా వస్తాయి. కొందరికి మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళను చూసి రోల్ మోడల్ గా పెట్టుకొని మిగతా వాళ్ళు కూడా చదువుతారు, నేర్చుకుంటారు, వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా మనం చేతులు కలిపి వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం. పబ్లిక్ ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేస్తారు, మేము ముందుకు వెళ్ళి పబ్లిక్ కి హెల్ప్ చేద్దాం. సో దట్ ఒక మంచి భవిష్యత్తు కోసం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, దానికోసం మనం అందరం ప్రయత్నం చేద్దాం. అపార్ట్మెంట్ వరకు